పిల్ల పాపలతో అయితే మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శివ. ఈ వీడియో చూస్తుంటే మీకు మేమేదో పిక్నిక్ అండ్ టూర్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది కదా. అవును, నిజమే. మేమైతే ఒక చిన్న పిక్నిక్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. అదేంటంటే కార్తీక మాసం కంప్లీట్ అయిన తర్వాత ఇది ఫస్ట్ సండే అనమాట. అందుకని మేము చిన్నగా ఒక పిక్నిక్ లాగా ప్లాన్ అయితే చేసుకున్నాం. ఓకే, ఈ వీడియోలో మేము ఎక్కడ పిక్నిక్ వెళ్ళాం, అక్కడ ప్లేస్ ఎలా ఉంది, ఇంకేంటంటే మేము అక్కడ ఏం చేసాం అన్నది మేము పూర్తిగానే చెప్తాను. ఫస్ట్ వచ్చి మేమైతే ఫుడ్ అంతా ఇంటి దగ్గర వండుకొని మా కొలీగ్స్ అందరం కలిసి ఇంటి దగ్గర ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఆ ఫుడ్ కూడా మేము ఎవరైతే మగవాళ్ళు ఉంటారో మా ఫ్రెండ్స్ మేమే ప్రిపేర్ చేసాం. ఎందుకంటే లేడీస్ ఎవరైనా ఉంటారో గ్యాదర్ రావడం కష్టం పొద్దున్నే అని చెప్పి మేమే చేసుకున్నాం. ఇంకేంటంటే మేము ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని వెహికల్స్ తీసుకొని ఆ స్పాట్కి అయితే వెళ్ళిపోయాం. ఆ స్పాట్ మీకు నేను చెప్తాను. ఇంకోటి అంటే పిల్లలు మొత్తం ఫ్యామిలీస్ అందరూ కలిసి అయితే ఈ టూర్కి అయితే మేము వెళ్ళడం జరిగింది. ఓకే, ఇంతకీ ప్లేస్ ఎక్కడంటే భద్రాచలం నుంచి ఒక 18 కిలోమీటర్స్ దూరంలో పాములేరు అనే ఒక చిన్న నది ఒకటి ఉంటుంది. అది గోదావరిలో కలుస్తుంది వెళ్ళి. ఆ నదిలో మేమైతే ఈ పిక్నిక్ స్పాట్ అయితే. ఓకే, మరి ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే ఇక్కడ నుంచి వీడియోలో వాయిస్ మీరు వినొచ్చు. విన్న తర్వాత ఈ వీడియో అయితే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే బాగా చిల్ అయ్యాము, మీరు కూడా చూడండి. అసలు మా అబ్బాయి మీ అమ్మాయి తెగ మ్యాచింగ్ చేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా, ఇదే నది అయితే. చూడడానికి చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ వాటర్ తక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పిల్లలకి సేఫ్ అనమాట. దానివల్ల మేము ఈ ప్లేస్ని అయితే మేము ఎంచుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే చాలా నీట్గా ఉంటుంది ప్లేస్ ఇక్కడ. ఇంకా వాటర్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, చూడండి ఫ్రెండ్స్. కార్లో వెళ్తాడంటే కార్లో కావాలంటే 1000 రూపాయలు కావాలా? మొత్తం చెబుతున్నారు. బైక్ మీద వెళ్ళాం, కార్లలో మూర్తి సంసారమూర్తి తడిచిన డబ్బులనైనా మందు కోసం త్యాగం చేసే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్తో మేమందరం కలిసి ఎంత బాగా చిల్ అవుతున్నాం ఇక్కడ. ఈ ప్లేస్ మీకు ఎవరైనా ఇక్కడ దగ్గరలో రావాలనుకుంటే ఖచ్చితంగా రండి. ఎందుకంటే ఇదే టైము. మళ్ళీ ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత మళ్ళీ ఇది ఏమవుతుందంటే వర్షాలు తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ వాటర్ మళ్ళీ రాదు ఇక్కడ. దానివల్ల ఏంటంటే ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది పిక్నిక్ స్పాట్స్ కింద. ఎందుకంటే వాటర్ కూడా జస్ట్ మనకి ఒక ఎంత కదా హాఫ్ ఫీట్ ఎంతో మనకి ఒక 6 ఇంచెస్ ఎంతో వాటర్లో ఫ్లో అవుతుంది తప్ప ఇంకెక్కువ రాదు. ఇంకా ఉండే కొద్ది ఇదైతే వాటర్ కూడా తగ్గిపోతుంది. ఆ తర్వాత మనం ఇక్కడికి వచ్చిన ఉపయోగం ఉండదు. చూస్తున్నారు కదా, మేమైతే ఫ్యామిలీస్తో ఎంత బాగా ఎంజాయ్ చేసాం. ఒక్కొక్కరు పాటలు పాడారు, డ్యాన్స్లు వేశారు. ఇంకా మంచి ఫుడ్ అయితే పొద్దున్న వండుకొని తెచ్చుకున్నాం కాబట్టి అది కూడా ఫుల్ తిని మేమైతే శుభ్రంగా హ్యాపీగా ఎంజాయ్ చేసాం డే అంతా. చూడండి మీరే.
ఫాల్స్ అయితే వచ్చాం. ఇది వాటర్ ఫాల్స్ అయితే నది అనమాట. నది బాగా ఎక్కువ కాదు తక్కువ కాదు, పాములేరు నది అనమాట. చెప్పలేని ఆనందం అయితే ఉన్నాం.